ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడై ప్రివిలేజ్ కూపన్ దక్కించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడై విజయవాడ ప్రాపర్టీ షో. భోగపురంలో ఫస్ట్ ఫ్లైట్ కమర్షియల్ ల్యాండింగ్ చేసింది, సక్సెస్ అయింది. ఆపరేషన్స్ లోకి త్వరలో వస్తున్నారు. మరి విజయవాడలో కొత్త టెర్మినల్ కడుతున్నారు కదా, అమరావతి ఎయిర్పోర్ట్ వచ్చే వరకు విజయవాడ టెర్మినల్ సర్వీసెస్ ఇవ్వాలి కదా, దాని పరిస్థితి ఏంటి అంటారా? దానికోసం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ప్రణాళికని అమలు చేస్తుంది. ఇక్కడ చూడండి, కొత్తగా విజయవాడ ఎయిర్పోర్ట్ లో దాని టెర్మినల్ ఎక్స్టెన్షన్ అలానే ఏటీసీ ఎక్స్టెన్షన్ ఇవి రెండు జరుగుతున్నాయి. అక్కడ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై రావాలంటే కనుక 33 kV స్పెషల్ గా ఒక డెడికేటెడ్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పని డిసైడ్ చేశారు. అనుకున్నదే తడవగా ఆల్రెడీ ఏపీ ట్రాన్స్కో ఇదంతా ఎస్టాబ్లిష్మెంట్ చేసింది. దాని ఓపెనింగ్ కూడా ఈరోజు జరిగిపోయింది. సో ఇది ఏర్పాటు చేయడం వలన చుట్టుపక్కల దాదాపు 3.5 లక్షల కుటుంబాలకి అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై, లో పవర్ అనేటువంటి టెన్షన్ లేకుండా వస్తుంది. అదొక ఆస్పెక్ట్. ఇంకో వైపు నుంచి చూస్తే విజయవాడలో కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి గన్నవరం ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి కొత్త టెర్మినల్, ఎక్స్టెండెడ్ టెర్మినల్ అనమాట. ఇప్పటివరకు అది చిన్న బస్ స్టాండ్ లాగా ఉండేది, దానికే షోకేస్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు దాన్ని G+1 మోడల్లో ఒక 2 లేయర్ టెర్మినల్ లాగా డిజైన్ చేశారు. ఆ మోడర్న్ వర్క్స్ అన్ని కూడా అప్గ్రేడ్ అవుతున్నాయి. ఈ మధ్యనే కాంట్రాక్టర్ కొంచెం తోక జాడించడంతో కట్ చేసి కొత్త కాంట్రాక్టర్ పనులు అప్పగించారు. 3 నెలల టార్గెట్ మార్చి కంప్లీట్ చేయాలనేది టార్గెట్ ఇచ్చారు. మార్చి 31 కంప్లీట్ చేయాలి. ఒక మంత్ అటు ఇటు వేసుకున్నా గానీ ఏప్రిల్ నాటి కొత్త టెర్మినల్ ని ఓపెన్ చేయాలని చెప్పి ప్రభుత్వం సంకల్పంతో ఉంది. అందుకని 30 కోట్ల వ్యయంతో 65 లక్షల రూపాయల వ్యయంతో ఈ 33 kV సబ్ స్టేషన్ ని గన్నవరంలో నిర్మించారు. దీన్ని ఓపెనింగ్ కూడా చేశారు. సో ఇది ఓపెన్ చేసిన తర్వాత విజయవాడ నుంచి వెళ్ళేటువంటి ఫ్లైట్స్ కానీ విజయవాడ ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి ఇతర సర్వీసెస్, అంటే టోటల్ ఈ ఏరియా మొత్తం కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కవరేజ్, పొటెన్షియాలిటీ, ఫుల్ ఫ్లెడ్జ్డ్ పవర్ సప్లై, అన్ఇంటరప్టెడ్ హై లెవెల్ మెయింటైన్ చేసే విధంగా, అంటే రిక్వైర్డ్ లెవెల్ మెయింటైన్ చేసేటువంటి పవర్ సప్లై ఇక్కడ చేయబోతున్నారు అనమాట. సో దీనివల్ల ఏంటంటే విజయవాడ ఎయిర్పోర్ట్ అనడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. గన్నవరం ఎయిర్పోర్ట్కి ఒక ప్రత్యేకత వస్తుంది, ప్లస్ సర్వీసెస్ విషయంలో చాలా మెరుగుదల వస్తుంది. రాకపోకలకు సంబంధించి నైట్ ఫ్లైట్స్ చాలా వరకు తక్కువ ఉన్నాయి ఇప్పటి వరకు. ఇప్పుడు ఇక రాకపోయేటువంటి రోజుల్లో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా పెంచాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి అన్ని విధాలుగా కూడా ఈ కరెంటు కొరత అనేది లేకుండా ఇక్కడ ఆపరేషన్స్ జరగడానికి అవకాశం ఉంటుంది. సో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పెషల్ గా దీన్ని ఇనాగ్రేట్ చేశారు. లోకల్ గా ఉన్నటువంటి చిన్న సెక్టార్ ఇండస్ట్రీస్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు క్వాలిటీ పవర్ సప్లై చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంది. సో అతి త్వరలో ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ లో కొన్ని ఇంటర్నేషనల్ సర్వీసెస్ కూడా ప్రారంభించబోతున్నారు. వాటితో పాటు ఈ ఏరియాకి ముఖ్యంగా మధ్య మండలం, అంటే ఉభయ గోదావరి జిల్లాల నుంచి కృష్ణా, గుంటూరు జిల్లాల వరకు లెక్కేసుకుంటే కనుక ఇదే కీలకమైన ఎయిర్పోర్ట్ అవుతుంది. గోదావరి జిల్లాలో రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఉన్నప్పటికీ కూడా విజయవాడ అమరావతికి రావడానికి ఇదే యాక్సెస్ పాయింట్ కాబట్టి సో ఇక్కడ నాణ్యమైన సేవలు అందించడానికి మార్గం సుగమం అయింది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం అయిన తర్వాత, అంటే మరొక 6 నెలల్లో ప్రారంభం అయిద్దని చెప్పి ఒక అంచనా వేశారు. కాబట్టి అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి ప్రణాళికలను కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. దానికి సంబంధించినటువంటి భూ సమీకరణ జరుగుతుంది. ఆ ప్రణాళికని యథాతథంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మరోవైపు గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెంలో మరొక ఎయిర్పోర్ట్ ప్రణాళికను కూడా వేగవంతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే నెల్లూరులో దగదర్తి ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి పనులు ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణకు సంబంధించినటువంటి గైడెన్స్, దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చింది. దాంతోపాటు సింగిల్ స్ట్రిప్స్, ఎయిర్లైన్ స్ట్రిప్స్ ని శ్రీ సిటీలో, ఒంగోలు దగ్గర ఉన్నటువంటి దొనకొండలో మళ్ళీ డెవలప్ చేసే దిశగా కూడా అడుగులు పడుతున్నాయి. సో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఏవియేషన్ రంగానికి ఖచ్చితంగా సువర్ణమైనటువంటి రోజులు, స్వర్ణ దినాలు జరుపుకునేటువంటి రోజులు రాబోతున్నాయి. ఏవియేషన్ రంగంలో పెద్ద ఎత్తున మార్పులు కూడా రాబోతున్నాయి. దానికి తగ్గట్టుగా ఏపీ ఎకో సిస్టమ్ ను మార్చే ప్రయత్నాల్ని కూటమి ప్రభుత్వం ముమ్మరం చేస్తోంది.